ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈ గీతా జయంతిలో భగవద్గీత మాహాత్మ్యాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి దశలో శ్రీకృష్ణ పరమాత్మ క్లైబ్యం మాస్మగమః పార్థ, ఈ క్లైబ్యాన్ని వదిలేయు, నైతత్వై ఉపపద్యతే, నీ యొక్క స్వరూపం ఇది కాదు, నీకు తగనిది ఇది. నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ క్షుద్రమైనటువంటి పనికిరానటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, నీవు మేలుకొని యుద్ధాన్ని చెయ్యు అంటూ తన కర్తవ్యాన్ని ప్రబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి క్లైబ్యం అంటే నపుంసకత్వం. నపుంసకత్వం అంటే శారీరకమైనటువంటిది కాదు, మానసికమైనటువంటిది. ఇది లోకంలో మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక, అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేయకపోతే ఏమవుతుందో, ఇలా ఉంటే ఏమవుతుందో, ఇలా ఉండకపోతే ఏమవుతుందో, ఇలాంటివి ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి. మనకి ఉదాహరణ తెలుసుకోవాలంటే, ఆంజనేయ స్వామి సీతాన్వేషణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు, సీతాదేవి దొరకడం లేదు, చాలా బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, హృదయ దౌర్బల్యం ఏర్పడింది. అయ్యో సీతాదేవి ఎంత వెతికినా కనిపించడం లేదు. మరి ఈ విషయం వెళ్ళి రాముడికి తెలియజేస్తే రాముడు బ్రతికి ఉండలేడు. రాముడు బ్రతికి ఉండలేకపోతే లక్ష్మణస్వామి ఉండలేడు. లక్ష్మణస్వామి లేకపోతే అక్కడ ఉండేటువంటి సుగ్రీవుడు ఉండలేడు. వీళ్ళెవరూ లేకపోతే అయోధ్యలో ఉన్నటువంటి ఎవరు బ్రతికి ఉండలేరు. మరి ఇంతమంది యొక్క మరణానికి నేను కారణమవుతున్నాను కనుక నేనే మరణిస్తే అయిపోతుంది అనే దశలోకి ఆంజనేయ స్వామి వెళ్తాడు. మరి ఆంజనేయ స్వామి అంటే బుద్ధిమతాం వరిష్టం కదా, కనుక బుద్ధిమంతుడు కనుక మళ్ళొకసారి ఆలోచన చేస్తాడు. అయ్యో నేను వెతుకుతున్నాను అన్నప్పుడు కదా ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, నేను ఒక దాసుడనై దీన్ని అన్వేషణ చెయ్యాలి అంటూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటూ ఒకసారి రామలక్ష్మణులకి సీతాదేవికి నమస్కారం చేసుకున్న వెంటనే మళ్ళీ మంచి వివేకంతోని విచక్షణతోని పునరన్వేషణ కొనసాగిస్తాడు. సీతాదేవి లభిస్తుంది. కనుక మనం కూడా జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ భయంతో నిండినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మన జీవితాన్ని భక్షిస్తుంది. ఆ భయాన్ని తొలగించి ధైర్యంతోని మనం పుంజుకోవాలి. మరి మనకి ధైర్యం కలగాలి అని అంటే విశ్వవ్యాపకుడైనటువంటి ఒక శక్తి నన్ను ఎప్పటికీ రక్షిస్తుంది అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు ఎప్పటికీ కన్నీటిని పెట్టుకోకు అంటూ స్వామి అభయం ఇస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇక్కడ అన్ని రకాల ధర్మములు అంటే ధర్మ శబ్దానికి ఉపాయము అని అర్థం. భగవంతుణ్ణి పొందడానికి జ్ఞానయోగం ఉంది, కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉపాయాలు ఉన్నాయి. కానీ వాటి ద్వారా మాత్రమే నేను భగవంతుణ్ణి పొందుతాను అని అనుకోవడం పొరపాటు. అవన్నీ కూడా స్వధర్మంగా మనమంతా ఆచరించాలి. కానీ భగవంతుణ్ణి మనం పొందాలంటే, భగవద్ అనుగ్రహం మనకి కలగాలంటే భగవంతుణ్ణే మనం శరణాగతి చెయ్యాలి. కనుక భగవంతుణ్ణి పొందడానికి ఉపాయం ఎవరు అంటే భగవంతుడే. కనుక సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని రకాల ఉపాయాలని వదిలేసి మామేకం శరణం వ్రజ, ఆ పరమాత్మని మనం దీర్ఘ శరణాగతి చేస్తే అహం త్వా సర్వపాపేభ్యః, మనకుండేటువంటి అన్ని రకాల పాపాలు, అన్ని రకాల సమస్యలని స్వామి తొలగిస్తాడు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మోక్షాన్ని అనుగ్రహిస్తాను అంటూ స్వామి అభయం ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ఒకటి లాజికల్గా గమనించాలి. మోక్షయిష్యామి అంటే ఎప్పుడో మనకి మోక్షం ఇస్తాను అని మాత్రమే అర్థం కాదు. మరి ఆ పరమపదాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ లోకంలో ఏర్పడేటువంటి చిన్న చిన్న సమస్యల నుండి మనకి మోక్షాన్ని ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు. కనుక లోకంలో మనకి
ఎటువంటి సమస్య వచ్చినా, మన జీవితంలో ఎటువంటి సమస్య ఎవరికి ఏర్పడినా సరే, వారంతా కూడా ఆ పరాత్పరుడు, పరంజ్యోతి, పరబ్రహ్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఒకసారి దీర్ఘ శరణాగతి చేసి, ఆ అనంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం నాలో కూడా ఉంది అనేటువంటి విశ్వాసంతోని మళ్ళీ మనం ప్రయత్నం చేయగలిగితే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కనుక ఎటువంటి సమస్య అనే బంధంలో మనమున్నా ఆ బంధం నుండి ఆ పరమాత్మ మనకి మోక్షాన్ని ఇస్తాడు. అంటే ఆ బంధం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. కనుక ఈ 2 శ్లోకాలని మనం గుర్తుపెట్టుకోగలిగితే, దీన్ని మన జీవితంలో ఆచరించగలిగితే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతాము. కనుక ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. పూర్వం ఒక వ్యాపారవేత్త ఉండేవాడట. ఆ వ్యాపారవేత్తకి లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. మరి లక్ష్మీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు లోకంలో? ఇష్టంతోని చాలా అద్భుతంగా పూజ చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే మరి ఒక లక్ష్మీదేవికి చేయడం కాదు, అష్టలక్ష్ములకి పూజ చేస్తూ ఉండేవాడట. అలా కొంతకాలం అయిన తర్వాత స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. నాయనా, చాలా అద్భుతంగా నువ్వు పూజలు చేస్తూ ఉన్నావు. కానీ మేము 8 మంది నీ దగ్గర ఉండదలుచుకోలేదు. ఎవరైనా ఒక్కరం మాత్రమే ఉంటాము. ఆ ఒక్కరెవరో నువ్వే నిర్ణయించుకో అని అమ్మవారు తెలియజేస్తారు. తాను బాగా ఆలోచించి ధనమూలమిదం జగత్ గదా! కనుక ధనముంటే సరిపోతుంది అని, అమ్మ ధనలక్ష్మి నీవు మా దగ్గర ఉంటే సరిపోతుంది అని ధనలక్ష్మిని ప్రార్థించాడట. ఇక స్వప్నం అయిపోయింది. ఇక యథావిధిగా తన రోజు ప్రారంభమైంది. ధనం మాత్రం తన దగ్గర పుష్కలంగా ఉంది. కానీ ఎవరైనా వ్యాపారం దగ్గరికి వచ్చేటువంటి జనులు ఉంటారు కదా! వచ్చేటువంటి వ్యక్తులతోని తాను మాట్లాడే విధానంలో కాస్త భయపడుతూ మాట్లాడడం, మొహమాటంతో మాట్లాడడం, ఇలా చేసేసరికి తన దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కూడా క్రమక్రమంగా పోతూ ఉంది. అయితే తాను మళ్ళీ బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉన్నటువంటి దశలో మళ్ళీ అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఏంటి నాయనా, నువ్వు మరి ఆనందంగా ఉంటావేమో అనుకుంటే మళ్ళీ బాధపడుతూ ఉన్నావు. ఎందుకని ఇలా జరిగింది? భక్త, నీకు కావలసినటువంటి మరొక వరం ఏమైనా ఉందా? మరొక లక్ష్మి కావాలా? అని అడిగితే అప్పుడు మళ్ళీ ఆ వ్యాపారవేత్త బాగా ఆలోచన చేసుకొని, అమ్మ ఈసారి ధాన్యలక్ష్మి ఉంటే సరిపోతుంది. ధనలక్ష్మి నాకొద్దు అని ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ధాన్యం ఎప్పుడైతే ఉందో తినడానికి లోటుండదు. ఎవరికైనా అమ్మడానికి కూడా లోటుండదు. ఎంత అంటే అంత అమ్ముకోవచ్చు. మంచి సంపాదన ఎలా అయినా వస్తుంది అని అనుకున్నాడు. సరే, ధాన్యలక్ష్మి తన దగ్గరికి వచ్చింది. యథావిధిగా మళ్ళీ రోజు ప్రారంభమైంది. వ్యాపారం ప్రారంభం చేశాడు. ఆ ధాన్యాన్ని అమ్ముతూ ఉన్నాడు. అయినా కానీ తన లోపల ఉన్నటువంటి ఆ మొహమాటం పోలేదు. ఎవరో వచ్చి బెదిరిస్తూ ఉన్నారు ఏదో సందర్భంలో. ఆ బెదిరింపుకి భయపడి మళ్ళీ ఆ ధాన్యాన్ని తక్కువ ధరకే ఎక్కువ ధాన్యాన్ని ఇవ్వడము, ఇలా ఉచితంగా కొంతమందికి మొహమాటంతో ధాన్యం ఇవ్వడం, ఇలా జరుగుతుంది. కొంతకాలం అయ్యేసరికి ఆ ధాన్యం మొత్తం కూడా పోతుంది, ధనం కూడా పోతుంది. మళ్ళీ బాధపడుతూ ఉన్నాడట. మళ్ళీ లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది స్వప్నంలో. ఈసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదైనా కోరుకో. ఎవరమైనా ఒక్కరం మాత్రమే నీ దగ్గర ఉంటాం. ఇక తర్వాత నుండి మేము ప్రత్యక్షం కాము అంటూ లక్ష్మీదేవి తెలియజేసిన వెంటనే తనకి ఆలోచన వచ్చింది. అరే, నేను మొహమాట పడడం వల్ల, భయంతో ఉండడం వల్ల, అధైర్యంగా ఉండడం వల్ల నా సంపదలన్నీ నశిస్తున్నాయి గనుక ధైర్యం అనేది నా దగ్గర ఉండాలి అంటూ, అమ్మా ధైర్యలక్ష్మి, నీవు మా దగ్గర ఉంటే, మా ఇంట్లో నీవు ఉన్నట్టయితే, నా ఒంట్లో నీవు ఉన్నట్టయితే నాకు అన్నీ ఉన్నట్టే, మా అందరికీ అన్నీ ఉన్నట్టే అంటూ ప్రార్థన చేసిన వెంటనే ధైర్యలక్ష్మి వచ్చేస్తుంది. ఇక తర్వాత నుండి తనకి మంచి ధనం ఏర్పడింది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో తనకి, ఆ ధైర్యంతోని విశ్వాసం ఏర్పడింది. విశ్వాసంతోని పట్టుదల ఏర్పడింది. పట్టుదలతోని ఒక మంచి సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారంతోని మంచి ప్రవర్తన ఏర్పడింది. ఆ సత్ప్రవర్తనతోని ధైర్యంగా తాను వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు మంచి పుష్కలమైనటువంటి ధనం వచ్చింది. ధనంతో పాటుగా ధాన్యం వచ్చింది. అన్ని రకాల సంపదలు తన దగ్గరికి వచ్చేసాయి. కనుక ధైర్యలక్ష్మి అనేది ఉంటే అన్ని లక్ష్ములు మన వెంటే ఉంటాయి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్
అంటూ మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది. అంటే ధైర్యే సాహసే లక్ష్మి. కనుక అటువంటి ధైర్యం మనకి కలిగి ఉండాలి అని భగవద్గీత ఉపదేశం చేస్తుంది. మరి ఆ ధైర్యం ఎలా కలుగుతుంది మనకి? ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కదాచనేతి అంటూ ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని ఎవరైతే స్పష్టంగా తెలుసుకోగలుగుతారో వారు జీవితంలో ఎప్పుడూ భయపడరు, దేనికి భయపడరు. కనుక అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి కృప చేసినటువంటి భగవద్గీతని మనమంతా అధ్యయనం చేద్దాము, అర్థాన్ని తెలుసుకుందాము, ఆచరిద్దాము, లోకంలో అందరికీ తెలియజేద్దాము, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని చాటుదాము. కనుక ఇదంతా ఒక సారంగా మనం తెలుసుకోవాలి అని అంటే, మన రాత మార్చుకోవాలి అని అంటే ఈ గీత నేర్చుకోవాలి. జై శ్రీమన్నారాయణ.